ప్రభాకర్ పట్టుకో వీడియో బిజీగా ఉన్నాడు నిన్న పట్టుకుంటాడు ఎడబట్టినవి నవీన ముందు అవతల పోకండి అన్న ఫోన్లు అంతే కదా జూలై 2023 ఓకే టెంపరీ అది టెంపరీ మెయిన్ మత్తడి పాతది అంతే కదా ఇక్కడ ఆగి ఉంటే బాగుంటుంది. ఓ 10 ఊర్ల దాదాపు 70 సంవత్సరాల కింద కట్టిన బాపద్దు కింద సౌండ్ అంతా అయింది మచ్చలు కట్టాలంటే 70 కోట్లు శాంక్షన్ చేయించాలి. దీనికి పార్కం 3-4 వేలు ఉంటుంది కింద 70 కోట్లని ఎట్లా చెప్తారు మీరు? మన ఎస్టిమేషన్ వేసిండ్రు వాళ్ళు అన్నారని మీరు చెప్తున్నారు. సారు జమ్ముగూడకి వచ్చినప్పుడు ఒక రౌండ్ మొత్తం తిరిగి చూస్తాడు కేసీఆర్ గారు, కిరణ్ కుమార్ సార్ కేసీఆర్ సార్ మొత్తం రౌండ్ వేసి మొత్తం తీసుకుంటే చూసి అంతా చూసిండు ఇది వస్తుంది ఇది లొకేషన్ ఇంత పార్క్ ఏమన్నా అని చెప్పి సార్కి ఎక్స్ప్లెయిన్ చేసి కిరణ్ కుమార్ సార్ సార్ వచ్చి 2 సార్లు చూసి కిరణ్ కుమార్ సార్ 70 కోట్లు ఎక్స్ప్రెషన్ వేసిరు వాళ్ళు అలాంటి శాంక్షన్ ఇచ్చేసి శాంక్షన్ ఇచ్చినాక అందులో గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చినాక ఎన్నికలు వచ్చినాయి. తర్వాత ఈ గవర్నమెంట్ ఏం ముందట్లేదు మొదలలేదు మోక్షం లేదు. ఎమ్మెల్యే గారు వచ్చిండ్రా ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే మీరు అడగలే పోయి ఎమ్మెల్యే గారిని అడిగినరా పోయి అడిగినరా? ఎంపీ గారు ఒక నిమిషం ఎంపీ గారు వచ్చారు కానీ మీ ముందటికి ఏం పోతలేదు ఫైల్ ముంగటి పోతలేదు మేడం. కొంచెం 10 ఊర్లు కదా మేడం. దీనికి ఆల్టర్నేట్ ఏముందన్న మనకు ఏం లేదా? మొత్తం ఇక్కడ నుంచి పోయే మిగతా చెరువులు నిండాలి ఊర్లలో అంతే కదా. కొంచెం బోర్లు గీర్లు ఉన్న వాళ్ళు అయితే నడుస్తుంది వాగులలోకి పడితే మళ్ళీ అటు వెళ్తారు. ఇప్పుడు మరి దీని కింద పార్కం కానీ రైతుల పరిస్థితి ఏంది? ఈసారి పంటలు వేసిరా వేయలేదా? పట్టుకపోతురా వాళ్ళు వేసుకున్నదే అది రండి 3 సార్లు వేస్తే 3 సార్లు అయింది మొత్తం పోయిన 3 సీజన్లు వేసిరా అన్న? ఇప్పుడా అంతే చూసిన బడ్జెట్ లేదని మాత్రం. ఇప్పుడు ఎన్ని రోజులే మనకు ఇట్రా అసలు మదా ఎన్ని రోజులే మనకు చేపలు లేక 3 ఏళ్ళు అయినా? అంతకుముందు ఇది సొసైటీకే ఇచ్చిరా? మన మత్స్యకారుల సొసైటీకే ఇచ్చారు. ఎంతమంది ఉన్నారు సొసైటీలో మెంబర్స్? 80 కుటుంబాలు. మొత్తం ఎన్ని ఊర్లకు కల్పించారు ఇది? 3 ఊర్ల కల్వల కాజాపూర్ పెద్దపల్లి ఈ 3 ఊర్ల ముదిరాజ్ కుటుంబాలకు ఇక్కడ ఇచ్చారు. ఏమంటారు? పారకం 10 ఊర్లు ఉన్నాయి. పారకం 10 ఊర్లు ఉన్నాయి. అవును 6,000 ఎకరాలు అయితే 6,000 ఎకరాలు
గోప్ సదానందం మన దగ్గర ఒక కాగితం ఉండేది. లిఫ్ట్ సిస్టమ్ 300 ఎకరాలు మాట్లాడతారా? మాట్లాడదాం, ముంగట మాట్లాడదాం. దరానా లేడీస్ పండి పండి. ఇట్లా రండి మీరు. ఏం మాట్లాడదాం మనం ఇప్పుడు? మాకు గుంట భూమి లేదు మేడం, మాకు ఎక్కడేం ఆధారం లేదు మేడం. ఇగో మేము ఇంత గిడ చేసుకుంటే మాకు ముగ్గురు అడ్డం వచ్చి మమ్మల్ని చేసుకుంటారు. భూమి చెట్ల కింద ఉన్నది జాగా, మేము చేసుకున్నాం మేడం. మేము ఎక్కడ చేసుకున్నా కానీ మాకు అడ్డం తిరుగుతారు మేడం, మమ్మల్ని ఎక్కడ చేసుకొని ఇచ్చలేదు. పట్ట ఏమి ఎప్పుడు చేయనిస్తలేరా? ఏం లేదు. ఒకసారి నేను రాసుకుంటా. పేరు అన్న వాళ్ళు లోకల్ అన్న వాళ్ళు ఎవరన్నా రమ్మన్నట్టు నేమ్ ఒకటి రాసుకుంటా. దమ్మా ఒకసారి పేరు రాసుకోరా. సల్మా అక్క వాళ్ళ పేరు రాసుకో, ఎక్కడో రాసుకో. మనం భర్త చచ్చిపోయిందా? పింఛన్ వస్తుందా? ఇంకా రాయలేదా? ఈ ఊరేనా? మాట్లాడు మాట్లాడు. మనది కూడా కలవాలి, పట్టించుకోవాలి. అందుకే ఇంత దూరం వచ్చినా కదా చెరువు చూద్దామని. ఇప్పుడు అంతా ఆగమాగం అయిపోయింది కదా. మాట్లాడదాం మాట్లాడదాం బరాబర్. ఇప్పుడు ఒకసారి అడుగుదాం మళ్ళీ. దారమ్మ ఒక్కసారి పేరు ఈ అమ్మాయి పేరు, ఈ అమ్మాయి మాట్లాడితే మీ ఊరామనే, అందుకే పరిచయం చేస్తున్నా. సల్మా మండల్, మీ మండలం ఆమె. రాసుకోండి ఇప్పుడు రాసుకోండి. థ్యాంక్ యూ. ఇట్లా రండి. మీ పేరేంద్ర తల్లి? రైతులు రాని అన్నారు దాదా అన్న ఇట్రా. ఇంకా ఒక్కడు మీరు అట్లే వెళ్ళండి బ్రదర్, ముందుకు వారా తల్లి. నమస్తే, బాగున్నారా? సల్మా ఇట్రా. ఇంకా లోకల్ వాళ్ళు ఎవరు ఉన్నారు రండి అన్న. దా ఇట్లా సర్పంచ్ సాబ్ ఉండే కదా. సర్పంచ్ సాబ్ ఏడవా? ఇట్రా ఇట్రా. సల్మా ఇడికి రా, ఇది జరుగురా తల్లి. అమ్మాయిని పంపి. సర్పంచ్ సాబ్ ఇద్దరా?